వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కోటబొమ్మాలిలో ఎంపీడీఓ కార్యాలయం నందు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు సంతోషకరమైన జీవితం గడపడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణంలో మార్పు తీసుకువచ్చే విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేసి తన మాట నిలబెట్టుకున్నారని టెక్కడి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి అన్నారు. కోటబొమ్మాళి ఎంపీడీఓ కార్యాలయం నందు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్దిదారులకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కింజరాపు సోదరులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్నారు గాని ప్రజా ప్రయోజనాలు విస్మరించారని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో పెన్షన్ 1000 రూపాయలు ఉండగా ఎలక్షన్ నెల రోజుల ముందు 2000 రూపాయలు చేశారని, అయినా వారి ఎత్తులు ప్రజల ముందు సాగలేదని, ప్రజలు వారికి సరైన బుద్ధి చెప్పారని ఆమె అన్నారు. తాను చేపట్టినటువంటి ప్రతి అంశాన్ని ఆచరణలోనికి తీసుకువచ్చి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ చేర్చడం జరుగుతుందన్నారు. నేడు ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయలకు పెన్షన్ కానుకను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీన సూర్యోదయం కంటే ముందు వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తున్నారని, గతంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదన్నారు. ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా వివక్షత చూపకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందజేయడం జరిగిందన్నారు. కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించామన్నారు. ఈ విధమైన పాలన అందజేస్తున్న జగనన్నకు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పీఎస్ఏఎస్ అధ్యక్షులు బాడాన మురళి, మండల పార్టీ అధ్యక్షులు నోక సత్యరాజు, జేసీఎస్ కన్వీనర్ నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింట చెత్త సేకరణను ప్రతిఘటించిన రాజ్య మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు. రాజాం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమ్మె ఉధృతం చేశారు. ఈశ్వర్ నారాయణ కాలనీలో అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా చెత్త సేకరణను కార్మికులు అడ్డుకున్నారు. కమిషనర్ ఎంవి నాగరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రసాద్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సహకారంతో సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో తాత్కాలిక వర్కర్లు చెత్త సేకరణ పనులు ప్రారంభించగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులందరూ ప్రతిఘటించారు. ట్రాక్టర్ను వెళ్లనివ్వలేదు. దీంతో ప్రైవేటు వర్కర్లను అధికారులు నిలుపుదల చేశారు. మున్సిపాలిటీకి చెందిన సొంత వాహనాన్ని రెగ్యులర్ సిబ్బంది సహాయంతో ఇంటింటా చెత్త సేకరణకు ఆలోచన చేశారు. దీన్ని కూడా కార్మికులు అడ్డుకున్నారు. తమ డిమాండ్ పరిష్కరించాలని కార్మికులు నినాదాలిచ్చారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ఇళ్లల్లో చెత్త నిల్వలు పేరుకుపోయాయి. వాటిని రెగ్యులర్ వర్కర్లతో సేకరించేందుకు తాము ప్రయత్నిస్తుంటే కార్మికులు ప్రతిఘటించడం తగదని కమిషనర్ అన్నారు. అలాగే రెగ్యులర్ వర్కర్లు కేవలం 6 మాత్రమే ఉన్నారని, వారితో నిత్యం పనులు చేయించడం సాధ్యం కాకపోవడంతోనే కేవలం 5 తాత్కాలిక వర్కర్లతో పని చేయించేందుకు నిర్ణయించామన్నారు. కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. దీపారాధన వలన సకల శుభాలు కలుగుతాయని గీతా మందిరం అర్చకులు పీసపాటి సూరిబాబు అన్నారు.
కేశవా మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా. నరసనపేట గీతా మందిరంలో గురువారం దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొన్నారు. ప్రతి ఏడు ధనుర్మాసంలో ఈ దీపోత్సవం నిర్వహించడం ద్వారా సకల శుభాలు జరుగుతాయని అర్చకులు పీసపాటి సూరిబాబు తెలియజేశారు. కార్యక్రమంలో నరసనపేట పరిసర ప్రాంతంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సర్వశ్రేష్ఠ. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటు ధను సంక్రమణం నుండి మకర సంక్రమణం వరకు ఉన్నటువంటి పుణ్యమైనటువంటి ఈ దినాల్లో గోదాదేవి తను ప్రేమించినటువంటి కృష్ణ భగవాన్ని పొందడానికై ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. అదే కాత్యాయని వ్రతం. ఆ వ్రతం చేసుకుంటూ ఏకభక్తం చేసి భూశయనం చేసి అందరితో పాటు వ్రతమున్న చేపట్టి తనతో పాటు సమాన వయస్కులైనటువంటి గోపికలనందరినీ లేపుకుంటూ వెళ్లి ఆ రంగనాథుడి ధామాన్ని చేరింది. ఆ చేరినప్పుడు తను పాటలు పాడుకుంటూ వెళ్లి ఇవాళ తలుపులు తీసేసరికి ఒక లోపల ఒక గొప్ప దృశ్యం కనబడింది. ఆ దృశ్యం ఏంటంటే కువలయము అన్నటువంటి ఏనుగుని మదించినటువంటి ఏనుగుని కంసుడు పంపిస్తే దాన్ని సంహరించి దాని దంతాలను పెరికి ఆ దంతాలతో మంచం కోళ్లు చేయించి దాని మీద గుత్తు దీపాలు వెలిగించుకొని హాయిగా నీలాదేవి యొక్క వక్షస్థలంపై శిరస్సును పెట్టి నిద్రిస్తున్నటువంటి దృశ్యం కనబడింది ఈ గోదాదేవికి. ఆ దృశ్యాన్ని చూసి తను ఉప్పొంగి குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சஜனத்தின் மேலேறி కొత్తలర పొంగదల్ల పిన్నై గొంగై మేల్ అనుకుంటూ ఆ గుత్తు దీపాల వెలుతుల్లో యశోదను నందగోపుణ్ణి బలరాముణ్ణి నీలాదేవిని చూసి తన్మయత్వం చెంది నా జన్మ ధన్యమైంది, నాకు నీలో కలుపుకునే అవకాశం కల్పించు అని ఈ తల్లి ఈ రోజు వేడుకుంటూ ఆ దృశ్యాన్ని చూసింది. కాబట్టి మనం కూడా చేతనైన విధంగా ఆ విధంగా రాముడిని రంగనాథుడిగా శేషశయనంగా ఏర్పాటు చేసుకుని ఈ రోజు ఆ దృశ్యాన్ని మన గీతా మందిరం శ్రీరామందిరంలో ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో సకల భక్తులు పాల్గొని ఆనందించారు. కాబట్టి అందరికీ ఆ పరమాత్ముడి కటాక్షం కలగాలని ఆశిస్తూ జై శ్రీరామ్. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షద పర్జన్య పృథివీ సస్యశాలిని తేజోజంక్షరవైదో బ్రాహ్మణా సంత నిర్భయాః అపుత్రాః పుత్రిణి సంత పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి. పెరటికోళ్ల పెంపకం ద్వారా స్వయం శక్తి సంఘాల మహిళలకు అదనపు ఆదాయం చేకూరుతుందని ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ పెరటికోళ్ల పెంపకాన్ని సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయం వద్ద 40 మంది లబ్ధిదారులకు ఈ పెరటికోళ్ల యూనిట్లను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి పాటుపడుతుందని, మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన్ దాల్నాడు, తుడా చైర్మన్ కోరాడ ఆశాలత చంద్రభూషణ్ గుప్తా, నరసనపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వరుసగా 5వసారి నర్సనపేటలో జాబ్ మేళ నిర్వహించడం సంతోషకరమని నర్సనపేట నియోజకవర్గం యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు.
నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమం ఒక వరమని, జాబ్ మేళాను సద్వినియోగపరుచుకోవాలని ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సనపేట పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలు నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుకున్న ప్రతి ఒక్క యువతీ యువకులు ఉద్యోగం చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని విజయ తీరాలకు చేరాలని కోరారు. నర్సనపేటలో గడిచిన 5 ఏళ్లలో 5 మెగా జాబ్ మేళా కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారు 3,000 మంది వరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. శుక్రవారం కూడా 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు వచ్చి 362 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్న ఊర్లలో ఎప్పుడూ రావని, యువతీ యువకులు కూడా కంపెనీ వారు ఎక్కడ ఉద్యోగం ఇస్తే అక్కడికి వెళ్లాలని ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ బురాలి శంకర్, పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, జలమూరి ఎంపీపీ వానగోపి తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట నియోజకవర్గం రామకృష్ణపురం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సారవకోట మండలం రామకృష్ణాపురం సచివాలయం పరిధి రామకృష్ణాపురం, మదనాపురం పంచాయతీ గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు సిఇసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, సారవకోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.